మరి సందేహపడుతూ అనుమానంతో జీవిస్తూ ఉండేవాడిని. ఒకప్పుడు నేను అనుకునేవాడిని, యేసు ప్రభువుని తెలుసుకునే ముందు నేను అనుకునేవాడిని, నా జీవితం ఎందుకు, ఈ అర్థం కాని జీవితం, నేను ఎందుకు పుట్టాను, ఎవరి కొరకు ఈ లోకంలో బ్రతకాలి, ఏం చేయాలని అనేటువంటి సందేహాలతో అనుమానాలతో బతుకుతున్నటువంటి నా జీవితాన్ని, అర్థం లేని నా జీవితాన్ని అంతం చేసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను వినడం జరిగింది. మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మాట చెప్పాం కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు కాగా తన దివ్య కుమారునిగా పుట్టిన వాని ఎందుకు శ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ మాట జీవితాన్ని తాగింది. అంటే మానవుని దేవుడు ఎవరో తెలుసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మానవాళికి గొప్ప నిరీక్షణను మరి దేవాది దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు ఆయన కుమారుడు ద్వారా. ప్రియమైన సహోదరులారా, మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, మరి కీర్తన గ్రంథం ఈ విధంగా రాయబడింది, మరణం నుండి తను తాను తప్పించుకున్నవాడు ఎవడు అని చెప్పన్నాడు. పాతాల వశం కాకుండా తను తాను రక్షించుకున్న వాడు ఎవడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో మరణాన్ని తప్పించడానికి, పాతాళను తప్పించడానికి ప్రభు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి దేవుడు మరి యొక్క గొప్ప బహుమానంగా ఇస్తూ వచ్చాడు. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఆ భయంకరమైన శిలువలో తన ప్రాణం పెడుతూ వచ్చాడు. మనకు రావాల్సినటువంటి భయంకరమైన పాప శిక్ష అంతా కూడా ఆయన ఆ శిలువలో భరిస్తూ వచ్చాడు. ఆ యొక్క రక్తం ద్వారా పాప విమోచన కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉంది, ప్రతి పాపము యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం కడిగి పవిత్రులుగా చేస్తుంది. అందుకే యేసు ప్రభువారు ఆ శిలువలో మరణించారు. నీ కొరకు నా కొరకు ఆయన శిలువలో ఆ పాప శిక్ష అంతా కూడా భరిస్తూ వచ్చారు. ప్రియమైన సహోదరులారా, ఈ లోకంలో మనం అనుకుంటాం మనకి మన పాపములకు ప్రాయశ్చిత్తం కలగాలి. ఇదిగో నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నా దోషం వల్ల నేను నరకానికి పాత్రను, అయ్యో నేను దేవుని చూడలేను. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక మాట సెలవిస్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధులైన దేవుడు. ఈ సర్వలోకాన్ని, సర్వ మానవాళ్ళని, సర్వ విశ్వాన్ని సృష్టించిన దేవాది దేవుడు ఆయన పరిశుద్ధుడు. నీరు, చెట్టు, గాలి, మానవునికి కావలసిన ప్రతిది కూడా ప్రతిదినం అనుగ్రహిస్తూ ప్రతి క్షణం కూడా మానవుని కాపాడుతున్నటువంటి దేవాది దేవుడు ఏమన్నాడంటే పరిశుద్ధులైన దేవుడు. అలాంటి పరిశుద్ధ దేవుని కావాలంటే నీ హృదయం శుద్ధి కావాలి. యేసు ప్రభువారు నీ హృదయాన్ని శుద్ధి చేయడానికి, నీ హృదయాన్ని బాగు చేయడానికి, శాంతి సమాధానం ఇవ్వడానికి, నిత్యం ఆయన రాజ్యంలో నీవు నేను కూడా జీవించాలని ఒక గొప్ప ప్రణాళికతో ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం జరిగింది. అదే శుభవర్తమానం. అయితే నేను ఆ పాపం పోవాలంటే మరి యేసు రక్తంలో ద్వారానే మాత్రమే ఆ పాప పరిహారం, పాప విమోచన కలుగుతుందని పరిశుద్ధ గ్రంథం బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకంటే ఎవరి వల్ల రక్షణ కలగదు, ఈ నామమునే రక్షణ పొందవలనని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైన సహోదరులారా, ఆయన యేసు ప్రభువారు నీ యొక్క పాప శిక్షను, నీ యొక్క శాపం అంతా కూడా ఆయన శిలువలో భరిస్తూ వచ్చాడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన తర్వాత ఆయన మరణాన్ని జయించాడు, 3 దినాలు తిరిగి ఇచ్చాడు. ఎందుకో తెలుసా, నీకు నాకు నిత్యం ఇవ్వడానికి. యేసు ప్రభు మరి దేవుడిగా ఎవరో ఆయన ప్రత్యక్షపరుచుకొని ఆయన పునరుద్ధానం ద్వారా ఆయన దేవుడిగా, రక్షకుడిగా ఆయన తను తాను బయలుపరుస్తూ వచ్చాడు. నా హృదయంలోకి నా యేసు ప్రభుని ఆహ్వానించినప్పుడు నా జీవితం మారింది. నేను భయంకరమైన పాపంలో, భయంకరమైనటువంటి చెడలవాటు బానిసైపోయినటువంటి జీవితాన్ని ఎవరు బాగు చేస్తారు, ఎందుకు నాకు జీవితం అనుకున్నటువంటి పరిస్థితిలో ప్రభు యేసుక్రీస్తు ప్రభువాన్ని నా హృదయంలోకి ఆహ్వానిస్తూ వచ్చాను. నా హృదయంలో ఆహ్వానిస్తూ వచ్చిన తర్వాత ప్రభు నా జీవితాన్ని మార్చివేశాడు. గొప్ప శాంతి సమాధానం మరి శాంతి సమాధానం అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ భయంకరమైనటువంటి లోక సేవ నుంచి నన్ను విడిపిస్తూ వచ్చాడు. అందుకే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఎండలో ఈ యొక్క శుభవార్తమానాన్ని మీకు ప్రకటిస్తూ వచ్చాం. ప్రియమైన సహోదరులారా, ఏదో మాకు ఎవరో చేసి ఏదో చేస్తే కాదు, యేసు ప్రభువారిని యొక్క మా జీవితాలను మార్చాడు కాబట్టి మీ జీవితంలో కూడా అటువంటి గొప్ప శుభ్రతమైన నిరీక్షణ ఇవ్వడానికి ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఇస్తుంది, బైబిల్ సెలవిస్తుంది, మరి నేడు మరి నీవును ఇంటి వారిను మరి రక్షణ పొందిన యెడల మీరు తప్పుగా రక్షింపబడతారని ప్రభు యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు. నేడే రక్షణ, ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ప్రభు యేసుక్రీస్తు అందుకు విశ్వాసం ఉంచాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో సెలవిస్తున్నారు. ప్రియమైన సహోదరులారా, ఈ లోకంలో మీ యొక్క ఎవరి ప్రేమ, బంధువుల ప్రేమ, మరి తల్లిదండ్రుల ప్రేమ, భార్యల ప్రేమ, భర్తల ప్రేమ ఒక దినం గతించిపోతుంది. యేసు ప్రభు వారి యొక్క ప్రేమ నీవు మరణం నిలిచిన తర్వాత మరణాంతం కూడా, మరణం తర్వాత కూడా నిన్ను ప్రేమించే ఏకైక దేవుడు.
నాకైతే నేను చనిపోతే ఈ లోకంలో, ఎందుకంటే ఈ లోకంలో ఏది కూడా గ్యారంటీ లేదు. ఈ లోకంలో నీకు ఏ గ్యారంటీ లేదు. ఎంత డబ్బు సంపాదించినా, ఎన్నో లక్షల కోట్లు సంపాదించినా, ఎన్ని పదవులు అనుభవించినా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత శాస్త్రవేత్తమైనా, ఎంత మరి సైంటిస్ట్ అయినా కూడా, ఎంత మరి జ్ఞానవంతుడైనా కూడా మరణం తప్పించుకోవటం అసంభవం. కాబట్టి దట్ ఈస్ ద ఓన్లీ గ్యారంటీ. మరణం అనేది ఒకే ఒక గ్యారంటీ ఈ లోకంలో. కాబట్టి మరణం రుచి చూడక ఎవడు తప్పించుకోలేడు. ప్రియమైన సహోదరులారా, అయితే మాకు క్రైస్తవులకు కలిగినటువంటి గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసా? ఈ లోకాలకు మరణించిన తర్వాత కూడా మా పరలోక రాజ్యములో, యేసు ప్రభు రాజ్యంలో యుగాలు జీవించే గొప్ప సుప్రదమైన నిరీక్షణ మేము కలిగి ఉన్నాం. అటువంటి సుప్రదమైన నిరీక్షణ నీవు కూడా పొందుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు అది నిశ్చయం చేసుకోవాలి. పరలోకం కావాలా, నరకం కావాలా? పరలోకం వెళ్ళాలంటే యేసు ప్రభు వారు చెప్తున్నారు, యోహాను సువార్త 14:6 యేసు చెప్పును, నేనే మార్గమును సత్యమును జీవనై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు కూడా రాలేదని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. నేనే పునరుద్ధానం అన్నాడు, నేనే జీవమును అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ప్రేమైన సహోదరులారా, అటువంటి గొప్ప శుభ్రమైన నిరీక్షణ మీకు కలిగి ఉన్నాం. ఈ లోకంలో అనేక మంది మనం చూస్తున్నాం, అనేక విధాలుగా క్రైస్తవులకు మారిన తర్వాత, అనేక మంది మరణించిన తర్వాత. ఎందుకంటే యేసు ప్రభు యొక్క రాజ్యంలో మరి నీకు నాకు సుప్రభమైనటువంటి మరి ప్రవేశం కలిగింది. సమృద్ధి అనే ప్రవేశం యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే కలిగించాడు. ఆ యొక్క సుప్రభమైన మా దగ్గర కొన్ని కరపత్రికలు ఉన్నాయి. ఆ కరపత్రికలు తీసుకోండి, మీ గురించి ప్రార్థన చేస్తాం. మీరు కూడా ఆ యొక్క వాక్య యేసు ప్రభుని సంరక్షణ కలిగించాలి. మీరు చేయాల్సిన అవసరం, మీరు చేయాల్సిన పని ఏమి కూడా లేదు.